బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారంటూ సాహితీ లక్ష్మీనారాయణ ఆయన కొడుకు సాత్విక్ పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ లో దివాకర్ రెడ్డి ఇల్లును లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నారు. అయితే 3 ఏళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని జేసీ దివాకర్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై జేసీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ సాత్విక్ కలిసి తన సంతకాలు ఫోర్జరీ చేశారని జేసీ జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీ లక్ష్మీనారాయణ ఆయన కొడుకు సాత్విక్ పై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారంటూ సాహితీ లక్ష్మీనారాయణ ఆయన కొడుకు సాత్విక్ పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ లో దివాకర్ రెడ్డి ఇల్లు లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నారు. అయితే 3 ఏళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని జేసీ దివాకర్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై జేసీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ సాత్విక్ కలిసి తన సంతకాలు ఫోర్జరీ చేశారని జేసీ జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీ లక్ష్మీనారాయణ ఆయన కొడుకు సాత్విక్ పై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. అయితే మాజీ మంత్రి జేసీ ఇంట్లో లక్ష్మీనారాయణ అలాగే అతని కొడుకు సాత్విక్ ఇల్లు అద్దెకు ఉంటూ ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా వేధిస్తున్నారు అని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి నగేష్? తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో నివసిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి రోడ్ నెంబర్ 62 లో ఇల్లు ఉంది. తమ వ్యాపార నిమిత్తం కావాలని చెప్పి సాహితీ నిర్మాణ సంస్థ భూదాటి లక్ష్మీనారాయణ కోణతో జేసీ దివాకర్ రెడ్డి 3 ఏళ్ల ఒప్పందం 2020 నుంచి జూన్ లో అద్దెకిచ్చారు. ఒప్పంద గడువు 2023 జూన్ అంటే ఈ మేతో ముగిసింది. ఇంటిని ఖాళీ చేయాలని చెప్పి జేసీ ఏదైతే భూదాటి లక్ష్మీనారాయణ పలుమార్లు కోరినా స్పందించలేదు. ఆ కోర్టును కూడా దివాకర్ రెడ్డి ఆశ్రయించారు. కానీ భూదాటి లక్ష్మీనారాయణ అతని కుమారుడు సాత్విక్లు మాత్రం తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు నుంచి సామాన్లు జారీ అయ్యి లక్ష్మీనారాయణ అలాగే సాత్విక్ పత్రాలను గమనించారు. అవి ఫోర్జరీ చేసినట్టుగా తేల్చారు. ఈ క్రమంలోనే ఏదైతే 2021 మే నెలలోగా చూసినట్లు అవి గుర్తించారు. ఈ ఫోర్జరీ సంతకాలు మన జేసీ దివాకర్ రెడ్డి చేసినట్టుగా వీళ్ళు గుర్తించిన పరిస్థితి. అందుకే భూదాటి లక్ష్మీనారాయణ కొడుకు సాత్వికుల పైన ప్రస్తుతం కేసు నమోదైంది. ఇందులో ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఫోర్జరీ అంటే ట్రూత్ ల్యాబ్ నుంచి ఒక రిపోర్ట్ ను కూడా తీసుకొచ్చారు. అంటే వీళ్ళిద్దరూ జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసినట్టు లీజ్ గడువు పెంచి చూపించినట్టుగా అందులో నమోదైంది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ట్రూత్ ల్యాబ్ రిపోర్ట్ ని సమర్పించడంతో పోలీసులు ఫోర్జరీ కింద 420 అలాగే 467, 71 కింద కేసు నమోదు చేశారు. వీళ్ళిద్దరిని కూడా సాత్విక్ ని భూదాటి లక్ష్మీనారాయణ కూడా 41 years ఏఆర్పీసీ నోటీస్ ఇచ్చి పోలీసులు పోలీస్ స్టేషన్ పిలిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు లీజు గడువు పొడిగించి చూపిస్తున్నారు, ఆ ఇల్లును పూర్తిగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్న కోణంలో కూడా దర్యాప్తు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఫోర్జరీ జరిగినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలితే ఆ ఇల్లును జేసీ దివాకర్ రెడ్డికి అప్పగించి న్యాయం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ నగేష్.